నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో 22వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థం పరిశీలిద్దాం. గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలకి అతి సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 22వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థము మనం పరిశీలిస్తే, ఈ 22వ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేలుకునే సమయంలో ఆయన సౌందర్యం ఎలా ఉంటుందో చాలా చక్కగా అభివర్ణించింది. ఈ 22వ పాసురంలో శరణు శరణు కరుణాలయ, శరణు శరణు విశ్వమయ, శరణు గగనధునీ చరణ, శరణు శరణు నారాయణ అంటూ కీర్తిస్తోంది. అందమైన అవనీతలమంతయు గెలిచిన రాజులు అహము వీడి నీ చరణములాశ్రయించి తరించెదరు. చంద్ర సూర్య దివ్య నేత్ర సాంద్రనీల మేఘగాత్ర, నీ కటాక్ష వీక్షణముల మా కలుషములంతరించు. నీ చరణమే శరణమనుచు నీ దరి చేరితిమయ్యా, నీ కరుణామయ దృక్కులు నీరజాక్ష నెరపుమయ్యా అంటూ కీర్తిస్తోంది. ఇక్కడ దీనిలో ఉన్న భావం అర్థం చేసుకుంటే, శరణు శరణు కరుణాలయ, శరణు శరణు విశ్వమయ, శరణు గగనధునీ చరణ, శరణు శరణు నారాయణ అంటే శ్రీమన్నారాయణమూర్తిని, శ్రీకృష్ణ పరమాత్మని ఆత్మాభిమానం మొత్తం పోగొట్టుకొని సంపూర్ణ శరణాగతి ద్వారా ప్రార్థిస్తున్నాము అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. ఎప్పుడైనా భగవంతుడి అనుగ్రహం కలగాలంటే దేహాభిమానం దూరం అవ్వాలి, అహంకారం దూరం అవ్వాలి, నేను అనే భావం దూరం అవ్వాలని అద్భుతమైన అంతరార్థం ఇక్కడ గోదాదేవి మనందరికీ తెలియజేస్తోంది. అంటే దేహాభిమానాన్ని తొలగింపజేసుకొని ఆత్మాభిమానాన్ని పోగొట్టుకొని నీవు తప్ప ఇదఃపరం బెరుగను అన్నట్లుగా పరమాత్మను వేడితే ఆయన అనుగ్రహం కలుగుతుందని ఇక్కడ ఉన్న అంతరార్థం. అలాగే అందమైన అవనీతలమంతయు గెలిచిన రాజులు అహము వీడిని చరణములాశ్రయించి తరించెదరు అంటే దీనిలో ఉన్న భావం ఏంటంటే, ఈ భూమండలం మొత్తం కూడా జయించినటువంటి గొప్ప గొప్ప రాజులందరూ కూడా వాళ్ళ అహంకారాన్ని విడిచిపెట్టి నీ మంచపు కోళ్ళ దగ్గర ఉన్నారు స్వామి, నీ పాద పద్మాలను ఆశ్రయించారు. నీవు నిద్రించే సమయంలో నీ మంచపు కోళ్ళ దగ్గర భూమండలాన్నే జయించిన రాజులందరూ ఉన్నారు అని ఇక్కడ ప్రార్థిస్తోందంటే, ఎంతటి గొప్పవాడైనా సరే అహంకారాన్ని విడిచిపెట్టి సంపూర్ణ శరణాగతి కోరుకున్నట్లయితే ఆ కృష్ణ పరమాత్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు అని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం. అలాగే చంద్ర సూర్య దివ్య నేత్ర సాంద్రనీల మేఘగాత్ర, నీ కటాక్ష వీక్షణముల మా కలుషములు అంతరించు అంటే శ్రీకృష్ణ పరమాత్మను ఈ విధంగా ప్రార్థిస్తూ, స్వామి నీవు నిద్ర నుంచి మేలుకునేటప్పుడు ఆ సౌందర్యాన్ని చూడాలి. నీవు నిద్ర నుంచి మేలుకుంటూ నీ 2 కన్నులు తెరిచినప్పుడు ఒకటి సూర్యనేత్రంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది, ఇంకొకటి చంద్రనేత్రంలాగా చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే కృష్ణ పరమాత్మ ఒక్కసారిగా నిద్ర నుంచి లేచినప్పుడు, కన్నులు తెరిచినప్పుడు, పద్మాల్లాంటి ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఒక కన్నేమో సూర్యనేత్రంలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది, ఇంకొక కన్నేమో చంద్రనేత్రంలాగా చల్లదనాన్ని కురిపిస్తూ ఉంటుంది. అలా ప్రకాశము చల్లదనము రెండూ కలిగినటువంటి నీ నేత్రాలు, పద్మాల్లాంటి నేత్రాలు అలా తెరుచుకునేసరికి, నీవు నిద్ర లేచేసరికి ఆ సౌందర్యాన్ని మేము దర్శించాలి, దాన్ని అనుగ్రహించు స్వామి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర లేస్తున్నప్పుడు ఆయన సౌందర్యం అనేది సూర్యచంద్రులకి సంకేతంగా ఉంటుందని చెప్పి ఇక్కడ గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తోంది. అలాగే నీ చరణమే శరణమనుచు నీ దరి చేరితిమయ్యా, నీ కరుణామయ దృక్కులు నీరజాక్ష నెరపుమయ్యా, నీవు తప్ప ఇదఃపరం బెరుగను అని నీ చరణం పట్టుకున్నావు స్వామి. అందుకే నువ్వు నిద్ర నుంచి మేలుకొనేటప్పుడు ఒక్కసారిగా నీ నేత్రాలు తెరిచినప్పుడు మమ్మల్ని చూడు, నీ కరుణా కటాక్ష వీక్షణాలు మా మీద ప్రసరింపజేయి అంటూ భగవంతుణ్ణి సంపూర్ణ శరణాగతి కోరుకుంటే, దేహాభిమానాన్ని విడిచిపెడితే ఆయన చూపు మీ మీద ప్రసరించి మీరు తరింపబడతారు అనే అద్భుతమైనటువంటి సందేశాన్ని ఆండాళ్ తల్లి మనందరికీ తెలియజేస్తోంది. అది ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థంగా గుర్తించాలి. రేపటి తిరుప్పావైలో 23వ పాసురము, దానిలో ఉన్న అంతరార్థము, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం.
ఒక్కొక్క శ్లోకంలో ఒక మంత్ర రహస్యం ఏదో ఉంది, ఒక యంత్ర రహస్యం ఏదో ఉంది అని చెప్తూ ఒక శ్లోకానికి ఒక యంత్రం వేయడం, ఆ యంత్రం ఆరాధన చేసి దానికి ఇంత సంఖ్యలో ఈ శ్లోకం జపం చేయాలి, ఫలానా నైవేద్యం పెట్టాలి, అప్పుడు ఫలానా కార్యసిద్ధి లభిస్తుంది అంటూ 100 శ్లోకాలకి 100 యంత్రాలు 100 ఉపాసనా విధానాలు పెట్టారు. అవి ఆదిశంకరులు రాయలేదు. ఆ తర్వాత ఎవరో ఉపాసనలో గట్టి వాళ్ళు ఎవరో రాశారు. అవి చేసిన వాళ్ళు నేటికి సిద్ధి పొందడం మేము చూస్తున్నాం. ఇన్ని దశాబ్దాల ప్రవచన జీవితంలో ఇలాంటి ఎన్ని తారసపడుతున్నాయో, ఇందులో ఏది అతిశయోక్తి లేదు. అవి నేటికి ఫలిస్తున్నాయడానికి ఉదాహరణ కనబడుతుంది. కొన్ని శ్లోకాలు పారాయణ చేసి చెప్పిన ప్రకారంగా ఆ మంత్రాన్ని యంత్రాన్ని ఆరాధన చేసినట్లయితే ఆ శ్లోక పారాయణ ఫలితంగా ఆరోగ్యం కుదిరిపడిన వాళ్ళు, దరిద్రం పోగొట్టుకున్న వాళ్ళు, శత్రుబాధల నుంచి బయటపడ్డ వాళ్ళు, పలుకు సరిగ్గా వచ్చిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అంటే ఈ శ్లోకములు అంత ప్రాచుర్యం పొందాయి. అంటే చాలామంది ఆ శ్లోకం, యంత్రం, మహిమ అవి చూసుకుని స్థిరపడిపోయారు. అది కాదు, అసలు ఆ శ్లోకం రచించిన ఆదిశంకరుల హృదయం తెలుసుకోవాలి. అంటే ప్రతి శ్లోకానికి యంత్రం మంత్రం చెప్పి మీకు ఫలా నైవేద్యం పెట్టుకొని చెప్తాన్ని మాత్రం ఆశించకండి. అది ఇక్కడ చెప్పడం జరగదు. ఇక్కడ కేవలం అమ్మవారి పై భక్తి, అమ్మవారు అంటే ఏంటో తెలుసుకోవడానికి మాత్రం పనికొచ్చే అంశం మాత్రమే ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ అయితే యంత్రాలు గీయకపోయినా, నైవేద్యాలు పెట్టకపోయినా భక్తిగా ఆ శ్లోకం ఇష్టం వచ్చిన అన్ని సార్లు చదివితే తప్పకుండా గొప్ప ఫలితం వస్తుందని మాత్రం నిరాఘాటంగా చెప్పొచ్చండి. ఇక్కడ అంత శక్తి ఉన్నది ఒక్కొక్క శ్లోకంలో. అందుకే మన మాంద్యం పోగొట్టమని అడగచ్చు, మన జాడ్యం తొలగించమని అడగచ్చు, అశ్రద్ధని పోగొట్టమని అడగచ్చు. ఇన్ని రకాలుగా ప్రార్థన చేసి కూర్చుంటే ఒక్క శ్లోక అర్థం కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది ఆ తల్లి. ఎందుకంటే ఏది కావాలన్న శక్తి, అవునా లేదా చెప్పండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా నడిచే శక్తి కావాలి. ఏమంటే ఈ మధ్య శరీరంలో శక్తి లేదంటాడు ఒకడు. అంతే కదండి, బుద్ధికి మాంద్యం వచ్చిందండి, మర్చిపోతున్నాను, చెప్పింది అర్థం కావట్లేదు అంటే అదే అశక్తే. అప్పుడు అర్థం చేసుకునే శక్తి కావాలి, జ్ఞానం కావాలి. జ్ఞానము శక్తే. ఆఖరికి ఏదైనా సంపాదించగలిగే శక్తి కావాలి. కానీ శక్తి లేకపోతే ఏదీ లేదు. అసలు శక్తి అంటే సమర్థత అని అవసరం. పదానికి అర్థం అది. శక్తి అనగా సమర్థత. ఇది ఎవరికి అక్కర్లేదు, ప్రతి వాళ్ళకి కావాల్సిందే కదా. కనుక శక్తి అనుగ్రహం, శక్తి ఎన్ని రకాలుగా మనం అనుగ్రహించాలో దీన్ని బట్టి తెలిసిపోయింది. ఇక్కడ శక్తి మన వల్ల తయారు కాదు అన్నది గుర్తుపెట్టుకోండి. మన వల్ల తయారు కానిది, మనల్ని తయారు చేసినది శక్తి. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, తెలుగైనా మళ్ళీ చెప్తూ ఉండాలి తెలుగు వారికి. మన వల్ల తయారు కానిది, మనల్ని తయారు చేసినది శక్తి. ఎందుకంటే మీరు మిషన్ తయారు చేయొచ్చు, ఏవైనా తయారు చేయొచ్చు, కానీ జగత్తునంతా నిర్వహిస్తున్న శక్తి, మనల్ని నడిపిస్తున్న శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తే తప్ప మనం తయారు చేసుకోలేదు. అక్కడ మనలో, మన చుట్టూ ఆ శక్తి ప్రవహిస్తోందండి. ప్రవహిస్తుందా లేదా? ప్రవాహం అంటే ఫ్లో అవుతుంది. ఒక విద్యుత్ తీగలోకి, ఒక రాగి తీగలోకి విద్యుత్ ఏమవుతుంది? ఫ్లో అవుతుంది. శక్తి లక్షణం ఫ్లో. అదే ప్రవాహం, అదే ప్రసారం. రాగి తీగ కరెంటు తగలగానే తీగ అణువణువు ప్రవహిస్తుంది, ప్రసరిస్తుంది. అంతగా నీ భాగం ప్రసరిస్తాను, ఆ భాగం ప్రసరించదంటుందండి. అలాగే తిర్యగుర్ధ్వమధశాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వందేహం ఆపాద తలమస్తక. ఆపాద తలమస్తకం శక్తి ప్రవహిస్తుంది మనలో. ఫ్లో. నాడీ మండలం అంతా శక్తి ప్రసరిస్తుంది, విశ్వమంతా శక్తి ప్రవహిస్తుంది. ప్రవాహం. అసలు సృష్టికి ఈ అందం శక్తి వల్లే లభించింది. శక్తి లేకపోతే అందమే లేదు. ఎందుకంటే మనకి అందమైన బంగారు కిరీటం పెట్టి, అందమైన సూట్ వేసి శక్తి లాగేస్తే ఏమవుతామండి మనం ఇక్కడ. కనుక నాకు ఆభరణాలు అక్కర్లేదు, అందమైన వస్తువులు వస్త్రాలు అక్కర్లేదు, శక్తి ఉంటే చాలని ప్రతివాడు కోరుకుంటాడు. అవునా లేదా చెప్పండి. ఇక్కడ కానీ శక్తి ఉండాలి. ఏ శక్తి, ఏది సహజమో, ఏది స్వాభావికమో ఆ శక్తి. కంటికి స్వాభావికమైన నేత్ర దృష్టి అనే శక్తి ఉంది. ఆ శక్తి కావాలని అందరం కోరుకుంటాం. కానీ కన్ను ఓడబీకి అక్కడ బంగారు ముద్ద పెడతామండి అంటే బంగారం గొప్పది కదా అని కన్ను ఓడబీక్కుంటాడు ఎవడైనా చెప్పండి. ఇక్కడ బంగారం గొప్పదా, కంటి చూపు గొప్పదా చెప్పండి దయచేసి. కంటి చూపు గొప్పది. ఈ చూపు మనం తయారు చేసుకోలేదు, శక్తి. దీన్ని బట్టి సృష్టిలో ప్రతిదాని యొక్క స్వాభావికమైన శక్తే అందం. మీరు బయట అనుకున్న ఏ స్వర్ణాది అలంకారాలు కూడా సౌందర్యం కాదు. అసలు సౌందర్యం ఏదో తెలిసింది కదా, శక్తే. ఈ శక్తికి మరొక పేరు చిద్రూపిణి, చైతన్యము అని మరొక పేరు. కనుక గొప్ప అందం ఏమిటాయి అంటే చైతన్యమే అందము అని తెలిసిపోయింది కదా. సృష్టిలో ఉన్న శక్తియే అందము. కాదని అందామా? అనలేము.
అందం అంటే ఇదే అని అందరూ ఒప్పుకుంటారా లేదా? కనుక యూనివర్సల్ ఒపీనియన్ మాత్రం ఇదే ఇక్కడ. కనుక అందం గురించి చెప్పమంటే రిలేటివ్ డెఫినేషన్ ఎవడైనా ఇస్తాడు. రిలేటివ్ డెఫినేషన్, సాపేక్ష నిర్వచనం. ఎవడికి వాడికి ఇష్టం వచ్చింది ఫలానాది అందం అంటాడు. వాడు అందం వీడికి నచ్చకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు అందరూ ఒప్పుకునే అందం నేను చెప్పాను అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటారా లేదా? చైతన్యమే నిజమైన అందము. అది మీరు నేను తయారు చేయలేము. అదే అంతటి తయారు చేసింది. ఆ చైతన్యమే ఎప్పుడు ఉండేది. ఆ చైతన్యమే ఆనందము. కనుకనే చైతన్యమే ఆనందం. చైతన్యం లేకపోతే ఆనందం లేదు. కొందరు అంటారు అందమే ఆనందము. కాదు నాయనా, ఆనందమే అందము. అది తెలుసుకో. ఆనందం కలిగించే చైతన్యమే అందం. కనుక చైతన్యం అందం. కనుక అందానికి మరుపేరేంటి? సౌందర్యం. ఆ సౌందర్యాన్ని మనం ఉపాసన చేస్తున్నాం. అంటే భారతీయ మహర్షి త్రిపుర సుందరిని ఉపాసిస్తున్నాడంటే అర్థం ఒక అందమైన దేవకాంతను ఉపాసిస్తున్నాడని కాదు, సమస్త విశ్వాన్ని నడుపుతున్న పరమ చైతన్యాన్ని ఉపాసిస్తున్నాడని అర్థం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ పరమ చైతన్యం సౌందర్యం. ఆ సౌందర్యం ఎలాంటిదంటే జగత్తుని కన్నదంటే జగత్ కారణం, జగత్తుకి పోషకం. ఏది కన్నదో, ఏది పోషిస్తుందో, ఏది కనిపెట్టుకుంటుందో దాన్ని అమ్మ అంటారు. అవునా లేదా అండి? ఇక్కడ అమ్మ అనే మాటకు అర్థం ఏమిటి? నాకు ఏది కారణమో, నన్ను ఏది పోషిస్తోందో, నన్ను ఏది అవ్యాజమైన కృపతో లాలిస్తోందో, రక్షిస్తోందో అదే అమ్మ. అలా అమ్మ అని మీరు పిలవాలంటే ఇప్పుడు చైతన్యాన్ని తప్ప ఇంకో దాన్ని అమ్మని పిలవడానికి లేదు. ఆ శక్తే నిజంగా అమ్మలాగా నిన్ను నన్ను అన్నటిని కన్నది, పోషిస్తున్నది, మనం అడిగినా అడగకపోయినా కనిపెట్టుకుంటూ లాలిస్తూ ఉన్నది. కనుక ఆ శక్తిని అమ్మ అనాలి. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు పుష్య శుద్ధ సప్తమి. అందుచేత మార్తాండ సప్తమి వ్రతం అనేటువంటిది కూడాను ఆచరించేటువంటి సాంప్రదాయం ఉంది. మార్తాండు అంటే సూర్యభగవానుడే. సూర్యునికి శివునికి అవినాభావ సంబంధం ఉంది. సూర్యకిరణ తేజస్సు సన్నగిల్లి మొబ్బుల నుంచి ఆ మేఘాలు వర్షింపజేసేటువంటి లక్షణం కాలానుగుణ రీత్యా జరగాలంటే శివారాధన చేయాలి. అందుచేతనే ఎండలు మెండుగా ఉన్న సమయంలో, విపరీతమైనటువంటి ఎండలు వచ్చినటువంటి సమయంలో, ఎండాకాలం అయిపోయినా కూడా ఇంకా ఎండలు బాగా ఉన్న సందర్భంలో పంటలకు నీరు కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వర్షం కురవాలి అనేటువంటి సంకల్పంతో మనం శివ భగవాన్ని ఆరాధన చేస్తూ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలా చేసిన వెంటనే సూర్యభగవానుడు సంతసించి మేఘముల ద్వారా ఈ యొక్క శివారాధన రీత్యా సంతుష్టుడై వర్షాన్ని కురిపించేటువంటి లక్షణం నేటికి కూడాను జరుగుతూనే ఉన్నది. మేఘమర్ధనం జరుగుతుందన్నమాట. ఆ మంత్రోచ్చరణ అంత గొప్పది. ఈ యొక్క అభిషేకం వల్ల జరిగే ప్రక్రియ. అందుచేత సూర్యునికి శివునికి అవినాభావ సంబంధం ఎప్పుడూ ఉంది. సూర్యగ్రహ తేజస్సు, శివపరమాత్మని యొక్క తేజస్సు రెండు పాశుపతాస్త్రంలా పనిచేస్తాయన్నమాట. అందుకనే మనం అభిషేక ప్రియ శివ, నమస్కార ప్రియ సూర్య అన్నారు. అందుచేత
నమస్కారం చేస్తూ సూర్యభగవాన్ని, అభిషేకం చేస్తూ పరమేశ్వరుణ్ణి పూజించి తరిద్దాం. ఈ మానవ జీవితాన్ని ధన్యం చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 5:52. తిథి సప్తమి సాయంకాలం 6:22 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7:05 వరకు. వర్జం శేషంగా మిగిలింది ఉదయం 6:55 వరకు. మరల రాత్రి 6:27 ప్రారంభం, అంటే తెల్లవారుజామున. అది మరునాడు ఉదయం 7:57 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి 1:28 వరకు. మరల మధ్యాహ్నం 2:56 నుంచి 3:40 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:31 నుంచి 4:02 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 7:15 నేటి విశేషం సోమవారం ప్రదోషం. సోమవారం ప్రదోషం కలిసి వచ్చిన శుభ సందర్భంలో మనం శంకరుణ్ణి శ్వేతాక్షతలతో పూజించుకోవడం మంచిది. కేజింపావు బియ్యం దానం చేయడం మంచిది. చంద్రుణ్ణి పూజించడం మంచిది. గౌరీదేవిని పూజించడం మంచిది. ఆ విధంగా చేయడం ద్వారా చంద్ర సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. అలాగనే ఈరోజు 22వ శుభదివసం. ధనుర్మాసంలో 22వ శుభదివసాన 22వ పాశురం ద్వారా అమ్మవారు గోదాదేవి మనకు అందిస్తున్నటువంటి సమాచారం ఏమిటంటే, సుందరమైనటువంటి ఈ భూమిని ఏకఛత్రాధిపత్యంగా అయినటువంటి రాజులందరూ కూడా తమకు ఎవరూ కూడా ఎదురు లేరు అనే అహంకారాన్ని విడిచిపెట్టి అభిమానులై నీ శరణుజొచ్చారు. అనన్య శరణాగతి చేస్తూ నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్టు మేము కూడా ఇతరమైన ప్రయోజనాలను వేటిని ఆశించకుండా నిన్ను శరణు చూస్తున్నాం. మాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ దిక్కులేరు. చిరు మువ్వలు నోళ్లు తెరిచినట్టుగా సగం వికసించిన తామర పువ్వులా మెల్లమెల్లగా విప్పారినటువంటి నీ సుందర నేత్రాల నుంచి జాలువారే వాత్సల్య కరుణారస దృష్టిల కోసం మేము ఎదురు చూస్తున్నాం. మాపై వాటిని ప్రసరింపజేయి. సూర్యచంద్రుడు ఉదయించారా అన్నట్టుగా కనిపించే నీ కనులు రెండు కరుణా వాత్సల్యాన్ని మాపై ప్రసరిస్తుంటే మా కర్మబంధాలన్నీ తొలగిపోతాయి. కనుక మా కర్మబంధాలు తొలగగానే మేము నిన్ను చేరుకుంటాం. కాబట్టి మా వ్రతానికి కావలసినటువంటి ఫలాన్ని కూడా నువ్వే ఇవ్వాలి. కాబట్టి ఈ కర్మబంధం తొలగించి ముక్తిని ప్రసాదించు అని అడుగుతోంది. ఇది సర్వులకు కూడా ఒక మార్గదర్శకమైన అంశం. ఏమిటది అంటే,
నీ కృప తప్ప ఇంకేమీ నాకు అవసరం లేదు, ముక్తి తప్ప ఇంకేమీ కోరను. ఇది లక్ష్యం కావాలి జీవితానికి. నేటి ఆణిముత్యాలు. మీకు నచ్చినట్టు బతకాలంటే ధైర్యం కావాలి, ప్రపంచానికి నచ్చినట్టు బతకాలంటే సర్దుకుపోవాలి. బాలకృష్ణ జై. ఈ 21 అవతారాల్ని ఒకసారి వింటే చాలు. అందున నైమిషారణ్యం లాంటి ప్రాంగణంలో వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణు ప్రీతికి పాత్రుడవుతాడు. వేరొక్కసారి జాగ్రత్తగా వినండి. మొట్టమొదట ఆదినారాయణుడు, సనకసనందనాదులు. దాని తర్వాత వచ్చినటువంటిది యజ్ఞవరాహావతారం. యజ్ఞవరాహావతారం తర్వాత నారదుడు. నారదుడి తర్వాత నరనారాయణుడు. నరనారాయణుల తర్వాత వచ్చినటువంటిది కపిలావతారం. కపిలావతారం తర్వాత దత్తాత్రేయావతారం. దత్తాత్రేయావతారం తర్వాత యజ్ఞావతారం. యజ్ఞుని యొక్క అవతారం తర్వాత వృషభావతారం. వృషభావతారం తర్వాత వచ్చింది పృథుమహారాజు గారి అవతారం. పృథుమహారాజు గారి అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం మత్స్యావతారం. తర్వాత కూర్మావతారం. తర్వాత ధన్వంతరి. తర్వాత మోహిని. తర్వాత నరసింహుడు. తర్వాత వామనమూర్తి. తర్వాత పరశురాముడు. తర్వాత రాముడు. తర్వాత రామచంద్రమూర్తి. తర్వాత బలరాముడు. బలరాముడి తర్వాత కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడి తర్వాత ఏకకాలంలో 2 అవతారాలు ఉంటూ ఉండొచ్చు వీటిల్లో. కృష్ణావతారం. కృష్ణావతారం తర్వాత బుద్ధావతారం. బుద్ధావతారం తర్వాత కల్కి అవతారం. మొత్తం 21 అవతారాలు. రాసుకుంటున్న వాళ్ళ సౌలభ్యం కోసం మళ్ళీ ఇంకోసారి చెప్పాను. 21 అవతారాలు. ఈ 21 అవతారాలలో గమ్మత్తు ఏమిటంటే ఒక అవతారం ఉండగా ఇంకో అవతారం వస్తూ ఉంటుంది. పరశురామావతారం, రామావతారం ఏకకాలంలో నడిచాయి. బలరామావతారం, కృష్ణావతారం ఏకకాలంలో నడిచాయి. ఇవి ఎలా ఉంటాయంటే పోతన గారే భాగవతంలో చెప్తారు. ఒక ప్రమిదలో 2 దీపాలు వెలుగుతున్నట్టు. ఒక దీపం ఇంకొక దీపానికి తేడా ఏమైనా ఉందా? ఏం లేదు. తత్వతః 2 దీపాలు ఏకకాలంలో వెలిగితే ఎలా ఉంటుందో అలా 2 అవతారాలు ఒకదానికొకటి ఎదురుపడతాయి. ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు, అప్సరతులు పుష్పవృష్టి కురిపిస్తారు. అపరూప సన్నివేశం. కలియుగంలో ఒకసారి అలా జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే ఆదివరాహమూర్తి వెంకటేశ్వరుడు కలుసుకున్నారు వెంకటాచల పర్వతం మీద. ఆ వెంకటాచలంలో కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే పుష్పవృష్టి కురిపించారు. 2 అవతారాలే ఓసారి కలుసుకోగలిగింది. ఒకే తత్వం 2 అవతారాలుగా వచ్చి కలుసుకుంటే శివకేశవులు ఇద్దరిగా ఉంటే భేదం ఎందుకుంటుంది? కాబట్టి ఉన్నది ఒక్కటే తత్వం అన్నది బాగా తెలుసుకోవలసి ఉంటుంది. 21 అవతారములుగా వచ్చాడు ఆయన. ఆర్తత్రాణపరాయణుడు. ఎక్కడ ఉండనివ్వండి, ఏ అవతారంలో ఉండనివ్వండి, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవానుడు ఉంటాడు. ధర్మము ప్రధానమై ఉంటుంది. పరిణితి పొందినటువంటి భక్తికే ధర్మము అని పేరు. భక్తి మొట్టమొదట కొంత మౌఢ్యంగా ఉంటుంది. ఏదో మారేడు దళాలు పట్టుకెళ్ళి పూజ చేయడం, కుంకుమార్చన చేయడం, అదే భక్తి అన్న స్థాయిలో. విస్తృతి పొందిన తరువాత భగవంతుడు చెప్పినట్టు బ్రతకడమే భక్తి. ఆయన చెప్పినట్టు బ్రతకడం భక్త్యా? ఆయన పాదాల మీద పువ్వులేసి ఆయన వద్దన్న పనులన్నీ చేయడం భక్త్యా? ఏది భక్తి? ఎవరిని చూసి చిరాకు పడతాడు? రోజు పట్టుకొస్తావు, పువ్వులేస్తావు, కానీ నేను చెప్పింది మాత్రం చెయ్యవు. చిరాకేస్తుందా వేదా భగవంతుడికి? ఎవరిని చూసి సంతోషిస్తాడు? ఆయన చెప్పినట్టు బ్రతుకుతున్న వాళ్ళని చూసి ఏ కష్టం వచ్చినా నేను చెప్పినట్టే బ్రతుకుతున్నాడు రా, గుండెలకి హత్తుకుంటాడు. అందుకే ధర్మమే భక్తి. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఆయన ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సగుణ ప్రమథగణాలలో కూడినవాడు. గణకార బాణుడు మొదలైన భక్తులను తన గణాలుగా ప్రమథగణాలుగా చేసేవాడు, చేసుకున్నవాడు,
భూతవాహన సారథి. భూతవాహన సారథి. భూతాల యోగక్షేమాలను చేసుకునేవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మనే సారథిగా గలవాడు శివుడు. త్రిపురాసుర సంహార సమయంలో శివుడికి బ్రహ్మదేవుడు సారథి అయ్యాడు. భస్మశయ, దోషాలను పోగొట్టేది భస్మం, లేదా తనను ప్రకాశింపజేసేది భస్మం. జీవుల పాశాలను తొలగించేది భస్మం. అటువంటి భస్మంపై శయనించేవాడు. భస్మగోప్త, భస్మం చేత జగత్తును రక్షించువాడు. భస్మభూత, భస్మమయమైనటువంటి శరీరం గలవాడు. తరుహు, కల్పవృక్షాతి రూపుడు, కాబట్టే భక్తుల కోరికలు తీర్చువాడు. గణః, శివుని ప్రమత గణాలలో భృంగి, నందీశ్వరుడు మొదలైన వారు ఉన్నారు. వారి రూపమైన వాడు. లోకపాలస్తథా లోకః మహాత్మా సర్వపూజితః శుక్లస్త్రిశుక్ల సంపన్నః శుచిర్భూత నిషేవితః. లోకపాలః, చతుర్దశ భువనాలను పాలించేవాడు. చతుర్దశ భువనాలు అంటే 14 లోకాలు. అలోకః, లోకాతీతుడు. మహాత్మా, మహాత్ముడు, పూర్ణుడు. సర్వపూజితః, అందరి చేత పూజింపబడేవాడు. దేవదానవ మానవులందరి చేత, సర్వ ప్రాణుల చేత పూజింపబడేవాడు. సాలెపురుగు, పాము, ఏనుగులతో పూజింపబడినవాడు. శ్రీకాళహస్తీశ్వరుడు. శుక్లః, తెల్లనివాడు, శుద్ధుడు. త్రిశుక్లః, మనోవాక్కర్మలను మూడింటిలోనూ స్వచ్ఛమైనవాడు. సంపన్నః, త్రికరణములందు కూడా స్వచ్ఛమైనవాడు కనుకనే సంపన్నుడు. కైవల్యము పొందినవాడు. శుచిహి, స్వయంగా శుచి కావటమే కాకుండా పైనుండి వచ్చిన కల్మషం కూడా అంటనివాడు. అసంగుడు. భూత నిషేవిత, సర్వప్రాణుల చేతను పంచభూతాల చేత సేవింపబడేవాడు. పూర్వాచార్యుల చేత సేవింపబడినవాడు. ఆశ్రమస్థః క్రియావస్థః విశ్వకర్మమతిర్వరః విశాలశాకస్తామ్రోష్ఠః హ్యంబుజాల సునిశ్చలః. ఆశ్రమస్థః, బ్రహ్మచర్యము మొదలైన 4 ఆశ్రమాలలోనూ ధర్మపురుషుడిగా నిలిచినవాడు. క్రియావస్థః, ధర్మానికి పూర్వరూపం యజ్ఞక్రియ. ఆ యజ్ఞక్రియావస్థను పొందినవాడు. విశ్వకర్మమతి, విశ్వకర్మ దేవతల శిల్పి. ఆ విశ్వకర్మ యొక్క కౌశలమే తానైనవాడు. వరహ, వరించేవాడు. విశాల శాఖః, విశాలమైన బాహువులు గలవాడు. వేదశాఖల రూపమైనవాడు. తామ్రోష్ఠః, ఎర్రని పెదవి గలవాడు. అంబుజాలః, నీటి సముదాయము సాగర రూపుడు. క్షీరసాగర రూపుడై అమృతం పుట్టడానికి కారణమైనవాడు. సునిశ్చలః, నిశ్చలమైన పర్వత రూపుడు. కపిలః కపిశ శుక్లః ఆయుశ్చైవ పరోపరః గంధర్వో యది తిస్తార్క్ష్య సువిజ్ఞేయః సుశారదః. కపిలః, కపిల వర్ణం కలవాడు. కపిశః, ఎరుపు నలుపు కలిసిన వర్ణం కలవాడు. శుక్లః, తెల్లని వర్ణం కలవాడు. ఆయు, జీవనకాల రూపుడు. శ్వేతుడు, మార్కండేయుడు. ఉపమన్యువు, లోమసుడు దీర్ఘాయువును పొందారు కూడా వీళ్ళంతా కూడా. అందువల్ల శివుడు ఆయా స్వరూపుడై ఉన్నాడు కూడా. పరహ, అందరికంటే పరుడు, ప్రాచీనుడు. అపరహ, అర్వాచీనుడు. గంధర్వ, గంధర్వ రూపుడు. చిత్రరథుడు మొదలైనటువంటి గంధర్వుల రూపంలో ఉన్నవాడు అని కూడా అర్థమవుతుంది. అదితి, దేవమాత, దేవతల తల్లియే శివుడే. భూమి కూడా శివుడే. శివుడు సూర్యాత్మకుడు, అందువల్ల అదితి కూడా శివుడి అంశనే. అందుకని చెప్తున్నారు భూమి రూపుడు, శబ్దస్పర్శ రూప రసగంధాదుల కలవాడు అని అర్థం. తార్ష్క్య, వినతా కుమారుడు. గరుక్మంతుడు శివుడే. సువిజ్ఞేయ, సుఖంగా సులభంగా తెలియబడేవాడు, సులభంగా దర్శనమిచ్చేవాడు. సుశారద, దర్శనమే కాకుండా చక్కగా మాట్లాడేవాడు, శుభప్రదంగా మాట్లాడేవాడు.
వాక్ సంపన్నుడు, మితభాషి, మధుర భాషి. పరశ్వదాయుధో దేవః అనుకారీ సుబాంధవః తుంబవీణో మహాక్రోధః ఊర్ధ్వరేతా జలేశయః. పరశ్వదాయుధ గండ్రగొడ్డలి ఆయుధంగా గలవాడు. దేవ జయశీరుడు. అనుకారి అనుకరించువాడు. భీష్ముడిని చంపటానికి ఆయుధాన్ని విసరటానికి ప్రయత్నించినవాడు. సుబాంధవ శోభనుడైన బాంధవుడు. అర్జునుడు మొదలైన వారికి శుభం కలిగించే బంధురూపుడు. తుంబవీణ తుంబీ ఫలముల జంటతో కూడినటువంటి వీణ గలవాడు. అలాంటి వీణను రుద్రవీణ అంటారు. తుంబీ ఫలం అంటే సొరకాయ. మహాక్రోధ ప్రళయకాలంలో అధికమైన కోపాన్ని ప్రదర్శించేవాడు. కోపస్వరూపుడికి నమస్కారము. ఊర్ధ్వరేతాహ అంటే ఊర్ధ్వలోకమందు కూడా బ్రహ్మ విష్ణుమాది రూపులైనటువంటి ప్రజలు పుత్రులాగా గలవాడు, సంతానం గలవాడు. జలేశయ విష్ణు రూపుడై పాల సముద్రంపై పడుకునేవాడు. శేషశాయి. ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలో నలః. ఉగ్రహ భయంకరుడు, సూర్యుడు మొదలైన వారికి సైతం భయం కలిగించేవాడు, అధికంగా మృంగేవాడు. వంశకర వంశానికి పేరు తెచ్చి వృద్ధి పొందించినవాడు. వంశకర్త. వంశ యాచింపబడేవాడు, భక్తుల చేత ప్రార్థించబడేవాడు. వంశస్వరూపుడు. వంశనాద కృష్ణరూపుడైన మురళీనాదంలోలుడు. అనిందిత నిందింపబడనివాడు. సర్వాంగరూప సర్వాంగాలయందు సౌందర్యం కలవాడు. మాయావి మాయ విశిష్టుడు. సుహృద స్నేహితుడు. ప్రత్యుపకారాన్ని కోరకుండానే ఉపకారం చేసేవాడు. సాధువులు కలవాడు. అంటే అనిలహ అంటే వాయురూపుడు. నీలహ అంటే జీవుడు, వాయురూపుడు. నిలహ అంటే కూడా జీవుడే. నిలహ అంటే జీవుడే. అనిలహ పరమాత్మ రూపుడు. అనలహ అగ్నిరూపుడు. అందరి ప్రాణాలను గ్రహించేవాడు. గంధగుణానికి అందనివాడు. బంధనో బంధకర్తా చ సుబంధన విమోచనః సయజ్ఞారిః సకామారిర్మహాదముష్ట్రో మహాయుధః. బంధన పాశం సంసారమునడి పాశరూపమైన వాడు. బంధకర్త సంసార బంధాన్ని నిర్మించేవాడు. కూర్చువాడు బలిని బంధించినవాడు. సుబంధన విమోచన మాయాపాశం నుండి విముక్తి కలిగించేవాడు. సయజ్ఞారి యజ్ఞారులు అంటే రాక్షసులు, వారితో కలిసి నివసించేవాడు. సకామారి కామునికి అరులు అంటే యోగులు, వారితో కలిసి ప్రవర్తించేవాడు. మహాద్రమష్ట్ర లోకములను సంహరించటానికి తగిన పెద్ద కోరలు దంతలు గలవాడు. యజ్ఞవరాహమూర్తి. మహాయుధ తిరుగులేని ఆయుధమైనటువంటి పాశుపతం గలవాడు, గొప్ప ఆయుధాలు గలవాడు. బహుధా నిందితః శర్వః శంకరః శంకరోధనః అమరేశో మహాదేవః విశ్వదేవః సురారిః. బహుదా నిందిత అనేక విధాలుగా నిందించబడ్డవాడు. దారుక వనంలో ఎంతో రమణీయ రూపాన్ని ధరించి అతడు పాపిష్ఠుడై దిగంబర రూపంలో మా భార్యల చిత్తాలను మోహింపచేయటానికై వచ్చాడు అని మహర్షులందరి చేతను అనేక విధాలుగా నిందించబడ్డాడు. శర్వ దారుకా వనంలో మునులను మోహబెట్టినవాడు. ప్రళయ సమయంలో అందరినీ సంహరించువాడు. శంకర దారుకా వనంలో తనను నిందించిన మునులకు సైతము శుభం చేసినవాడు. శంకర శంకల సముదాయాన్ని శంఖం అంటారు. దానికి దాహకమైనవాడు, అన్ని సంశయాలను దహింపజేసేవాడు.
ద్వారకావనంలో ఏ మునుల చేత నిందించబడ్డాడో, ఎవరిని మోహించినాడో, దయతో వారికే కళ్యాణప్రదమైనది, సర్వ సంశయాలను తొలగించేదైనటువంటి తత్వజ్ఞానాన్ని దానం చేశాడు అని పై 4 నామాలకు తాత్పర్యం కూడా. అదనహ, ధనము లేనివాడు. దిగంబరుడు. అమరేశ, అమరులకు కూడా ఈశుడు. మహాదేవ, దేవేంద్రులచే కూడా పూజింపబడేవాడు. అన్నిటినీ విడిచి గొప్పదైనటువంటి ఆత్మజ్ఞాన యోగైశ్వర్యము కలిగి పూజింపబడేవాడు. విశ్వదేవ, విశ్వశబ్దానికి విష్ణు అనే అర్థమని ముందు రాబోయేటువంటి విష్ణు సహస్రనామాలతో చెబుతున్నాడు. విష్ణువు కూడా దేవుడు, విశ్వదేవుడు. విష్ణువుకు సైతం ఆరాధించదగినవాడు. శివుడు విష్ణువును, విష్ణువు శివుణ్ణి ఆరాధిస్తారు. సురారిహ, దేవతలకు శత్రువులైన దానవులను చంపుతాడు. అహిర్బుద్ధ్న్యో నీలాభశ్చ చేకితానో హవిస్తథా అజైకపాచ్చ కాపాలి త్రిశంకురజిత శివ. అహిర్ బుద్ధ్య, బుద్ధ్యమంటే మూలము, బుద్ధ్యం అంటే బ్రహ్మాండానికి మూలమైన పాతాళములో నివసించేది శేషుడు. పాతాళములో ఉండే పాము, పాతాళములో ఉన్న ఆదిశేషుడి రూపమైన వాడు. శివుడు ఏకాదశ రుద్రావతారాలలో అహిర్ బుజ్ఞుడు ఒక అవతారం. అనిలాభ, వాయువుతో సమానుడు. వాయువు కనిపించకపోయినా కూడా స్పర్శతో తెలియబడుతున్నాడు. అలాగే శివుడు కూడా విషయ స్పర్శ చేత కలిగిన అనుభవంతో తెలియబడుతున్నాడు. చేకితానహ, అతిశయంగా తెలిసికొనువాడు. ఒకేసారి అనేక విషయ విజ్ఞానాలను తెలిసినవాడు. హవిహి, యజ్ఞాలలో హోమం చేసే ద్రవ్యము హవిస్సు, దాని స్వరూపమైన వాడు. హవిస్సు కూడా పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. అజైక పాత్, ఏకాదశ రుద్రులలో ఒకడు. కాపాలి, ఇక్కడ కాపాలము అంటే ఆకాశము, భూమి. ఈ రెండు చేత కూడా నిర్వర్తించబడే బ్రహ్మాండము అని చెప్పారు. కాపాలమనబడుతోంది ఇది. ఆ బ్రహ్మాండానికి అధిపతి కాపాలి అనబడతాడు. త్రిశంకు, సత్వరజస్తమో గుణాధిక్యం వల్ల ప్రపంచ కార్యాలకు ఆధారమైనవాడు. 3 గుణాలు మంటలలాగా ఎవరికి నిరోధకములో అతడు త్రిశంకుడు. సంసారి. అజిత, జయించబడని వాడు. ఆ 3 గుణాల చేతను వశం కానివాడు. శివ, అందువల్లనే శివుడు శుద్ధుడు, ఉపాధిరహితుడు. శివుడు స్వయంగానే శుద్ధుడు. తన పేరు శివ అని స్మరించినంత మాత్రంతోనే పరిశుద్ధిని చేసేవాడు. ధన్వంతరిర్ధూమకేతు స్కందో వైశ్రవణస్తథా ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువోధరః. ధన్వంతరి, మహావైద్యుడు, జన్మజరా వ్యాధులకు వైద్యుడు. క్షీరసాగర మథనంలో ఉద్భవించినవాడు. ధూమకేతు, ధూమం ప్రధానంగా కలిగిన తోకచుక్కలాగా ఉత్పాతములు కలిగించేవాడు. స్కంద, అమృతరూపుడై చరించేవాడు. వాయురూపుడై శోషించేట్లుగా చేసేవాడు కూడా. వైశ్రవణ, కుబేర స్వరూపుడు. ధాత, సర్వాన్ని ధరించేవాడు లేదా బ్రహ్మస్వరూపుడు. సంహార సమయం ఉంది కదా, ఆ సంహార సమయంలో ప్రజలను త్రాగువాడు. శక్ర, ఇంద్రస్వరూపుడు, దుష్టులను జయించగలవాడు. విష్ణు, విశ్వమంతా వ్యాపించియుండువాడు. మిత్ర, సర్వభూతాలయందు స్నేహంతో ప్రవర్తించేవాడు. సూర్యరూపుడు. త్వష్ట, దేవశిల్పి రూపుడు లేదా ద్వాదశాదిత్యుల్లో ఒకడు. సంహార సమయంలో అందరినీ కృషించేటట్లు చేసేవాడు. ధ్రువ, వినాశం లేనివాడు. శాశ్వతుడు, వసుస్వరూపుడు. ధరః, సర్వ విశ్వాన్ని ధరించువాడు.
వసురూపుడు. ప్రభావ సర్వగో వాయు అర్యమా సవితా రవి ఉషంగుశ్చ విధాతా చ మాం ధాతా భూత భావన. ప్రభావ జగాలను పాలించగల ప్రభావం కలవాడు. సర్వగో వాయు అంటే సూత్రాత్ముడు, వాయుస్వరూపుడు, అన్ని చోట్లకు పోగల సర్వగుడు. అర్యమా గమనశీలుడు, సూర్యరూపుడు. సవిత నిద్రించే వారిని లేపువాడు, సూర్యరూపుడు. జగాలన్నిటినీ సృష్టించువాడు. రవి ప్రజలందరి చేత స్తుతింపబడువాడు. ఉషంగు దహింపజేసే కిరణాలు గలవాడు. విధాత అనేక ప్రాకారాలచే పోషకుడు, కర్మలను వాటి ఫలాలను ఇచ్చేవాడు. శేష దిగ్గజాదులను సైతం ధరించేవాడు. మాంధాత మా అంటే అస్మశబ్దము. అస్మశబ్దానికి అర్థం జీవుడు. జీవుని రక్షించువాడు, పోషించువాడు. జీవుడికి తృప్తికరుడు అని అర్థం. నేను అనబడే జీవుడికి తృప్తి ఇచ్చేవాడు. భూత భావన భూతాలను పుట్టించేవాడు లేదా పోషించేవాడు. విభుర్వర్ణ విభావీ చ సర్వకామగుణావహః పద్మనాభో మహాగర్భశ్చంద్రవక్త్రో నిలో నలః. విభు వివిధ రూపాలతో ఉండువాడు. వర్ణ విభావి తెలుపు, పసుపు మొదలైన వర్ణాలను వివిధ రూపాలుగా భావింపజేసేవాడు. ఇది అంతర్ముఖులైన వారికి నాడీ మార్గ రూపంలో ప్రత్యక్షమవుతుంది. సర్వకామ గుణావహః భక్తుల యొక్క సమస్తమైన కోరికల యొక్క ప్రయోజనాలను వహించువాడు, అంటే వారి కోరికలను నెరవేర్చువాడు. ధ్యానించే వారి అంతర్ముఖత్వం అయ్యే సమయంలో వారిచే కోరబడుతున్న విషయ గుణాలను నిర్విఘ్నంగా సమగ్రంగా పొందించేవాడు. సర్వకామ గుణాలను కలిగించేవాడు. పద్మనాభ పద్మము నాభియందు గలవాడు. పద్మం అంటే విశ్వం యొక్క స్థానము. నాభి అంటే నాభి ఎందున్న మణిపూర చక్రము. విశ్వము మణిపూర చక్రమందు గలవాడు. మహాగర్భ మహాత్ములైన బ్రహ్మాదులు గర్భమందు గలవాడు. చంద్రవక్త్ర చంద్రుని వంటి ముఖం గలవాడు. రమ్యరూపుడు. అనిలః వాయుస్వరూపుడు. అనలః అగ్నిస్వరూపుడు. బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచంచురీ కురు కర్తా కురు వాసీ కురు భూతో గుణౌషధః. బలవాన్ అందరినీ మించిన బలం గలవాడు. బలమనగా నీరు గలవాడు. గంగాధరుడు. ఉపశాంత ఉపశమించువాడు. ఉగ్రుడైన కూడా వెంటనే ఉపశమించువాడు. తన సమీపంలో శాంత స్వభావాలు కలవాడు. పురాణ ప్రాచీనుడు, అందరికంటే కూడా పూర్వుడు. పుణ్యచంచు పుణ్యం చేతనే తెలియబడువాడు. ఇది ఈ అని ఒకే అక్షరం గల నామం. లక్ష్మీ బీజాక్షరం. దీనికి లక్ష్మి అని అర్థం. ఈయకి లక్ష్మీ రూపుడు, దయాస్వరూపుడు, కురుకర్త, అవిముక్తం చేసినవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.